దాన్ని సరి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమన్వయం పాటించాలి. కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత పెద్ద అన్న పాత్ర పోషించాలి. ఇందులో మేము వితరణగా అభ్యర్థిస్తున్నాం. ఒక పక్క గోదావరి పూర్తిగా కోట గొడవలే ఇంత అయోధ్య రాముడు దక్షిణ అయోధ్య రాముడిగా వెలిసిల్తున్న భద్రాద్రి రాముడు ఉన్న పట్టణానికి ఒక పక్క పూర్తిగా గోదావరి, మిగతా మూడు పక్కల ఆంధ్రప్రదేశ్ భూభాగం ఉండటం. అదేవిధంగా ఇది దాటిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్ర ఉన్న చిన్న గ్రామాలు 5 గ్రామాలు 5 గ్రామాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. విద్యకైనా చాలా సుదూర ప్రాంతం పోవాల్సి వస్తుంది, వైద్యానికి పోవాల్సి వస్తుంది. వీటితో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా భద్రాచలం టౌన్ విస్తరణ జరగాలి అన్న భద్రాచల రాముల వారి భూములు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా జటాయు మనం చూస్తే పక్క ఆలయం ఉంది అక్కడ ఎటపక్కలో. ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయం చేయడానికే ఉద్యోగులుగా సామాజిక బాధ్యతగా ఉద్యోగులుగా మేము గెజిట్ అధికారులే కాదు, టీఎన్జిఓసే కాదు, ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, ఆచార్య సంఘాలు, కార్మికులు, పెన్షనర్స్ ఒక సామాజిక బాధ్యతగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని, కుల సంఘాలని, తర్వాత అదేవిధంగా ఆధ్యాత్మిక సంఘాలని, సామాజిక కార్యకర్తలని కూడా క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, అక్కడ ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్షాలని వేడుకుంటున్నాం. ఈ 5 పంచాయతీలు మీరు ఒకసారి ఆలోచించండి. 1 or 2 hours పడుతుంది మీ చర్చకి. ఇది దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ ఒక సోమిరెడ్డి అని మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి మరి నిజామాబాద్ అధికారి, మరి ఆయన బండబూతులు ఐఏఎస్ వాళ్ళ కమిషనర్ తిడితే, అంటే బండబూతులు అంటే ఆ స్థాయిలో అట్లా ఒక 4-5 మాటలు దొర్లినర రాసుకెళ్ళని, పనికి మాలిన వెధవ అని అట్లా మాటి యూజ్లెస్ ఫెలో అని ఈ విధంగా అనేకమైన పదాలు దొర్లినా ఆయన ప్రశ్నిద్దామంటే సాటి ఉద్యోగులు కానీ సంఘాలు కానీ ఎవరికి ముందు రాని పరిస్థితి. అక్కడికక్కడే ఆయన ఎవరు ముందుకు రానప్పుడు అక్కడికక్కడ కూలిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి. ఆయన నాకు ఈ నౌకరు వద్దని చెప్పి బాజాప్తా స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు, మనం అందరం చూసినాం. ఇయాటి వరకు దానిపైన సంఘాలకు వెళ్ళి ఒక ధర్నా కానీ, దాని మీద ఒక కార్యక్రమం కానీ, లేకుంటే ఆ సంబంధించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలని కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు వీళ్ళు ఇదంతా వదిలేసి ఇప్పుడు కొత్త దుకాణం పెట్టిండ్రు. భద్రాచలం 5 గ్రామాలను విలీనం చేసే ఉద్యమం చేపట్టిండ్రు జేఏసీ. ఈరోజు చేయాల్సిన వాళ్ళకి పని లేనట్టుగా, అంటే ఈ అంశం పైన జేఏసీ మాట్లాడలే. అంటే జేఏసీ మరి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందులో భాగమో లేదో, అందులో ఉందో లేదో తెలియదు. కానీ ఒక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి, ఒక డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనను అవమానిస్తే మరి